ప్రియులారా, ఆరాధన సమయం అవుతా ఉంది. ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధి రావాల్సిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. దేవుడు మనల్ని ప్రేమించి పాప శరీరాకారంతో ఈ లోకానికి వచ్చి శిలువలో తన రక్తాన్ని కార్చి ప్రస్తుతపు దుష్టకాలములోను మనల్ని విమోచించి నరకంలో పడిపోకుండా తప్పించి పరలోకంలో సదాకాలం తనతో ఆనందింపచేయాలని చూపించిన ప్రేమ, చేసిన త్యాగం తెలుసుకొని ఆత్మరక్షణ పొందాలని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, మా ప్రియ పరలోకపు తండ్రి, మరొకసారి నిన్ను స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాం. నాయనా, దేవుని స్వరూపము కలిగిన నీవు దేవునితో సమానముగా ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని నిన్ను నీవే రిక్తునిగా చేసుకొని శిలువ మరణం పొందినంతగా విధేయతను చూపించి నిన్ను నీవు తగ్గించుకొని ప్రస్తుతపు దుష్టకాలములను మమ్మల్ని విమోచించాలని చేసిన త్యాగాన్ని బట్టి, బలియాగాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మేమందరం కూడా మాకు ఇష్టం వచ్చిన త్రోవకు తొలగిపోయి మా మార్గాల్ని చెరిపివేసుకొని కేవలం నీకే విరోధంగా పాపం చేశాం. అయినప్పటికీ నీ ప్రేమని వెల్లడి చేస్తూ అందరూ రక్షణ పొందాలని, ఎవరు నరకంలో పడిపోకుండా ఉండాలని దీర్ఘశాంతం చూపిస్తూ నాయన ఆయుష్ని పొడిగిస్తున్నారు. మేము కూడా ఒకప్పుడు నీకు విరోధంగా పితృపారంపర్యమైన వ్యర్థమైన ప్రవర్తన చొప్పున నడుచుకున్న వారమే. అయినప్పటికీ నీ కృపతో మమ్మల్ని రక్షించి నీ బిడ్డలుగా చేసుకున్నారు. నీ పరిశుద్ధాత్మని మాకిచ్చి, నీ జీవవాక్యాన్ని మాకిచ్చి, మా తోబుట్టువుల్ని, బంధువుల్ని, స్నేహితుల్ని, ఇరుగు పొరుగు వారిని, ఇంకా అనేకుల్ని రక్షణలోకి నడిపించాలని ఆశించి మా ఆయుష్ని పొడిగిస్తున్నారు. కాబట్టి నిన్ను అంగీకరించిన మేము లోక మాలిన్యం అంటుకొనకుండా, లోక మర్యాదను అనుసరించకుండా, లోకాన్ని కానీ లోకంలో ఉన్న వాటిని కానీ ప్రేమించకుండా, లోకంతో స్నేహం చేయకుండా లోకానికి మేము లోకానికి సెలవు వేయబడిన వారమై మనోవాక్య కర్మలలో ఏ దోషము లేకుండా కామ, క్రోధ, లోభ, మోహ, మదమత్సర్యాలు జయించి శరీరాశ, నేత్రాశ, జీవపుడంబాలను జయించి పరిశుద్ధంగా మా ఘటాన్ని కాపాడుకుంటూ, పవిత్రంగా మా మనస్సాక్షిని కాపాడుకుంటూ నీ పరిశుద్ధాత్మ సహాయంతో, నీ జీవవాక్యంతో కొందరినైనా నరకంలో పడిపోకుండా తప్పించి పరలోకానికి చేర్చడానికి కావలసిన ఆత్మాభిషేకం మాకు దయచేయండి. ఈ చిన్న సహవాసం నీ స్వరక్తం ఇచ్చి సంపాదించిందిగా ఉండాలని, ముడత, మచ్చ, కళంకము లేనిదిగా ఉండాలని, పరిశుద్ధమైనదిగా, నిర్దోషమైనదిగా, మహిమగలినదిగా ఉండాలని నీ వాక్య ఉదుకు స్నానము చేత పవిత్రపరచబడుతూ పరిశుద్ధపరచబడుతూ ఉండాలని, సత్యమునకు స్తంభముగా, ఆధారముగా ఉండాలని, జీవముగల దేవుని సహవాసముగా ఉండాలని ప్రార్థిస్తున్నాను. నాయన, ఈ ఉదయకాల సమయంలో వచ్చిన బిడ్డలను బట్టి స్తుతిస్తూ, రావలసిన బిడ్డతో ప్రార్థిస్తూ, రాలేకపోతున్న వారి కోసం విజ్ఞాపన చేస్తున్నాను. ఈ ఓబుల్నాయుడుపాలెం గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబము రక్షణ పొందాలని, పిల్లల కొరకు, యవనస్తుల కొరకు, పెద్దల కొరకు, వృద్ధుల కొరకు పేరు పేరున ప్రార్థిస్తున్నాను. ఎటువంటి బాధల్లో, వ్యాధుల్లో, అవసరతల్లో, సమస్యల్లో నెమ్మది లేని స్థితిలో ఉన్నారో వారందరి కోసం ప్రార్థిస్తున్నాను. నువ్వు అందరినీ ప్రేమించావు, అందరి కోసం ప్రాణం పెట్టావు, అందరూ పరలోకం చేరాలని ఆశిస్తున్నావు. కాబట్టి ఈ కూడికకు నాయకత్వం వహించమని, అనేకుల్ని పరలోకానికి నడిపించమని, నీకే మహిమ తెచ్చుకొనమని, పాటల్లో, వాక్య చరణంలో, ఆరాధనలో, స్తుతి ఆరాధనలో తోడండమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి ఈ ఆరాధన ప్రారంభం చేసుకున్నాం పరమ తండ్రి.
ఆమేన్. హల్లెలూయా. పాట పాడుకుందాం రండి. నూట 20 పాట. నూట 20 పాడు. నిత్యము యెహోవాను స్తుతించెదము, ఆయన నామమును ఘనపరచెదము. నిత్యము యెహోవాను స్తుతి స్తోత్రము అనుట నుండును. కీర్తి ప్రశంస ఆరోపించుము. స్తుతి స్తోత్రము అనుట నుండును. కీర్తి ప్రశంస ఆరోపించుము. నిత్యము యెహోవాను స్తుతించెదము, ఆయన నామమును ఘనపరచెదము. నిత్యము యెహోవాను భయములో పాపి అభయమిచ్చెను. ఆయనలో దీపమును ఆనందించెను. భయములో పాపి అభయమిచ్చెను. ఆయనలో దీపమును ఆనందించెను. తిరిగినమా హృదయములో ఆశ్రయము, కలిగినమా బ్రతుకులలో రక్షణయని. తిరిగినమా హృదయములో ఆశ్రయము, కలిగినమా బ్రతుకులలో రక్షణయని. కీర్తి ప్రశంస ఆరోపించుము. స్తుతి స్తోత్రము అనుట నుండును. కీర్తి ప్రశంస ఆరోపించుము. నిత్యము యెహోవాను స్తుతించెదము, ఆయన నామమును ఘనపరచెదము. నిత్యము యెహోవాను అపవాది నుండి విమోచించెను. అపరాధములను
298వ పాట పాడండి. రెండు 298వ పాట పాడుకుందాం. రండి స్తుతించు పాడుడి, రారాజు యేసుని చేరుడి. రండి స్తుతించు పాడుడి, రారాజు యేసుని చేరుడి. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆమేన్ 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 ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. ఆమేన్ 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 ఆమేన్. శ్రీ యేసు కాంతిలో నిలచి సాగించు జీవిత యాత్ర. శ్రీ యేసు కాంతిలో నిలచి సాగించు జీవిత యాత్ర. పాపములన్నిటి భజించు యేసుని నామం. పాపములన్నిటి భజించు యేసుని నామం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆమేన్ 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 ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. ఆమేన్ 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 ఆమేన్. మరణము జయించి లేచెను, మరణపు ముల్లును విరిచెను. మరణము జయించి లేచెను, మరణపు ముల్లును విరిచెను. మధురము యేసుని నామం, మరువకు యేసుని ధ్యానం. మధురము యేసుని నామం, మరువకు యేసుని ధ్యానం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆమేన్ 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 ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. ఆమేన్ 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 ఆమేన్. విలువైన నీ జీవితమును వెలిగించుము ప్రభు కొరకు.
వెలిగించుము ప్రభు కొరకు పరిశుద్ధాత్మను పొంది ప్రభువాకును ప్రచురించు పరిశుద్ధాత్మను పొంది ప్రభువాకును ప్రచురించు హల్లెలూయా 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 ఆమేన్ 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 హల్లెలూయా ఆమేన్ 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 హల్లెలూయా ఎస్తరక్క ప్రశాంతి పదండి. 60వ పాట పాడండి. అరవయో పాట పాడుకో. ఆనందింతు నీలో దేవా, అనుదినం నిన్ను స్తుతించుచు. ఆనందింతు నీలో దేవా, అనుదినం నిన్ను స్తుతించుచు. అఖిల చరాలకు ఆత్మనాగా అదృశ్య దేవ అఖిల చరాలకు మది కొనియాడుచునే ఆనందించు అనయత నిన్ను మది కొనియాడుచునే ఆనందించు విడువకుండా
నాకు రక్షణ సంగమైన ఆనందించు నీలో దేవా అనుదినము నిన్ను స్తుతించు ఆనందించు నీలో దేవా అనుదినము నిన్ను స్తుతించు శ్రేష్ఠ మధుని స్వాస్థ్యము కొరకై వేగవంతు ప్రాణయుద్ధ శ్రేష్ఠ మధుని స్వాస్థ్యము కొరకై వేగవంతు ప్రాణయుద్ధ ఆదరియకుడు ఎవరికి తెలుసు పంచము వరకు ఆదరియకుడు ఎవరికి తెలుసు పంచము వరకు ఆనందించు నీలో దేవా అనుదినము నిన్ను స్తుతించు ఆనందించు నీలో దేవా అనుదినము నిన్ను స్తుతించు మధురమైన నీ నామమునే మరువజాలని మధురమైన నీ నామమునే మరువజాలని ఆనందించు నీలో దేవా అనుదినము నిన్ను స్తుతించు ఆనందించు నీలో దేవా అనుదినము నిన్ను స్తుతించు. హల్లెలూయా. అందరూ చేసి ఆరాధన సాగిద్దాం. మన దేహ ప్రాణ ఆత్మల్ని ఆయన సమర్పించుకుంటూ ఆరాధనలో నీ నామము ఘనమైనది. హోసన్నా నీ నామము హోసన్నా నీ నామము ఘనమైనది. హోసన్నా నీ నామము ఘనమైనది. ఉదయకాలమందు మధ్యాహ్న సమయమందు సాయంకాలమందు స్తుతించు. ఉదయకాలమందు మధ్యాహ్న సమయమందు సాయంకాలమందు స్తుతించు. స్తుతించు 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 స్తుతించు. హోసన్నా నీ నామము ఘనమైనది. హోసన్నా నీ నామము ఘనమైనది. కష్టకాలమందు ఆనంద సమయమందు అన్ని వేళలందు స్తుతించు. కష్టకాలమందు ఆనంద
నీవే నా దైవము మహిమ కనసకు అర్హుడవు నీవే నా దైవము సృష్టికర్త ముక్తిదాత సృష్టికర్త ముక్తిదాత స్తుతులకు పాత్రుడా ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన నీకే యేసయ్యా ఆరాధన నీకే ఆరాధన నీకే యేసయ్యా ఆరాధన నీకే మన్నాను కురిపించినావు కొండ నుండి నీరిచ్చినావు మన్నాను కురిపించినావు కొండ నుండి నీరిచ్చినావు యెహోవా నీరే స్తుతుకొనును యెహోవా నీరే స్తుతుకొనును సర్వము సమకూరును ఆరాధన నీకే యేసయ్యా ఆరాధన నీకే ఆరాధన నీకే యేసయ్యా ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన నీకే నా యేసయ్యా ఆరాధన నీకే ఆరాధన నీకే నా యేసయ్యా ఆరాధన నీకే రాజులను తొలగించినావు మృతులను నలిగించినావు వ్యాధులను తొలగించినావు మృతులను నలిగించినావు యెహోవా
ఆరాధనా నీకే నా యేసయ్యా ఆరాధనా నీకే శోధనలు తొలగించినావు శత్రువుపై జయమిచ్చినావు శోధనలు తొలగించినావు శత్రువుపై జయమిచ్చినావు యెహోవా నీతి నాకు ధ్వజము యెహోవా నీతి నాకు ధ్వజము నాకు జయమిచ్చును ఆరాధనా నీకే నా యేసయ్యా ఆరాధనా నీకే ఆరాధనా నీకే నా యేసయ్యా ఆరాధనా నీకే ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా నీకే నా యేసయ్యా ఆరాధనా నీకే ఆరాధనా నీకే నా యేసయ్యా ఆరాధనా నీకే అగ్ని మేఘ స్తంభములో నుండి ఎడారిలో నడిపించినావు అగ్ని మేఘ స్తంభములో నుండి ఎడారిలో నడిపించినావు యెహోవా రోహి కాపరి నీవే యెహోవా రోహి కాపరి నీవే నన్ను తనిఖీ చేర్చును ఆరాధనా నీకే నా యేసయ్యా ఆరాధనా నీకే ఆరాధనా నీకే నా యేసయ్యా ఆరాధనా నీకే ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా నీకే నా యేసయ్యా ఆరాధనా నీకే ఆరాధనా నీకే నా యేసయ్యా ఆరాధనా నీకే బలి పశువుగా మారినావు రక్తము చిందించినావు బలి పశువుగా మారినావు రక్తము చిందించినావు యేసు నీవే నా రక్షకుడవు యేసు నీవే నా రక్షకుడవు పరమును చేర్చును ఆరాధనా నీకే నా యేసయ్యా ఆరాధనా నీకే ఆరాధనా నీకే నా యేసయ్యా ఆరాధనా నీకే ఆరాధనా స్తుతి
Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Ah, hallelujah. Ah, hallelujah. Ah, hallelujah. Ah, hallelujah. Thank you, Father. Thank you, Father. Thank you, Father. Thank you, Father. Ah, hallelujah. Ah, hallelujah. Ah, hallelujah. Hallelujah. పరిశుద్ధాత్మా నీకే స్తోత్రం. పరిశుద్ధాత్మా నీకే స్తోత్రం. పరిశుద్ధాత్మా నీకే స్తోత్రం. పరిశుద్ధాత్మా మీకే స్తోత్రం. హల్లెలూయా. 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 యేసు ప్రభువు మారని దేవుడు. యేసు ప్రభువు మారని దేవుడు. యేసు ప్రభువు మారని దేవుడు. యేసు ప్రభువు మారని దేవుడు. హల్లెలూయా. 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 ప్రార్థన. ప్రేమను ఒకరుమా ప్రియాకు తండ్రి, మరొకసారి నిన్ను స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాం నైనా. గడిచిన దినాలంతా మమ్మల్ని కాచి కాపాడి నీ కృపలో భద్రపరిచి మరొక పునరుద్ధాన దినాన్ని అనుగ్రహించి నీ మందిరంలో మమ్మల్ని చేర్చి నిన్ను స్తుతించి ఆరాధించడానికి ఇచ్చిన సజీవత్వాన్ని బట్టి నీకు వందనాలనైనా. ఎంతోమంది సమయాన్ని చూడలేక నిత్యత్వంలో ప్రవేశించారు. మరెంతో మంది సజీవులుగా ఉన్నప్పటికీ నీ సన్నిధికి రావట్లేదు. కాబట్టి నిన్ను అంగీకరించిన మేము కూడా నీ ఉన్నతమైన ఉద్దేశాన్ని నెరవేర్చడానికి సహాయం చేయండి. ఇప్పటి వరకు మీరు తోడుగా ఉండి చేసిన సహాయాన్ని బట్టి స్తుతిస్తూ ఇక ముందు కూడా నీవే మాకు సహాయం చేయమని
యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రభు స్తోత్రం. మీ అందరికీ ప్రభు నామమున నా శుభాభివందనలు తెలియజేస్తున్నాను. దేవుడు మన జీవితంలో మరొక పునరుద్ధాన దినాన్ని అనుగ్రహించి తన సన్నిధిలో చేర్చి దేవుని మాటలు ధ్యానం చేసుకోవటానికి ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయంలో లూకా సువార్త 15వ అధ్యాయం, లూకా సువార్త 15వ అధ్యాయం 20వ వచనం నుండి చదువుకుందాం. వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వారిని చూచి కనికరపడి పరుగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాననెను. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి, క్రొవ్విన దూడను తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడదుము. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికెనని చెప్పెను. అంతటి వారు సంతోషపడసాగిరి. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు మా తండ్రి, మరొకసారి నీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నైనా. మేమందరం కూడా మాకు ఇష్టమైన త్రోవకి తొలగిపోయి పితృ పారంపర్యమైన వ్యర్థమైన ప్రవర్తన చొప్పున నడుచుకుంటూ నీకే విరోధంగా పాపం చేశాం. అయినప్పటికీ కాలము పరిపూర్ణమైనప్పుడు నువ్వు పాప శరీరాకారంతో ఈ లోకానికి వచ్చి పాపములతో అపరాధములతో చచ్చిన మమ్మల్ని బ్రతికించాలని, పరలోకంలో ఆనందింపచేయాలని చేసిన త్యాగాన్ని బట్టి నీకు వందనాలు స్వామి. మేము కూడా ఒకప్పుడు ఆ పరిస్థితిలోనే ఉన్నాం. అయినప్పటికీ నీ కృపతో మాలో జరిగించిన ఈ రక్షణ కార్యాన్ని బట్టి, నూతన కార్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. రక్షించబడిన మేము కూడా ఈ అంచె దినాల్లో ఎలా ఉండాలి, ఎలా ఉంటున్నాం? ఇంకా ఎంతోమంది కాళ్ళుండి నీ సన్నిధికి రావట్లా, కళ్ళుండి నిన్ను చూడట్లా, చెవులుండి నీ మాటలు వినట్లా, మనస్సుండి నిన్ను అంగీకరించట్లా, హృదయం ఉండి నిన్ను చేర్చుకోవట్లా, నోరుండి నిన్ను కీర్తించట్లా, చేతులుండి నీకు ప్రార్థించట్లా. కాబట్టి మేము ఎలా ఉండాలో గ్రహించుకొని మా స్వకీయులు, తోబుట్టులు, బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు వారు నీ సన్నిధికి వచ్చి రక్షణ పొంది పరలోకంలో ఆనందించినట్లు సహాయం చేయమని ఈ వాక్యములో నుండి కావలసిన ఆత్మ సంబంధమైన విషయాలని మాకు వివరించమని, మహిమ పొందుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రభువు స్తోత్రం. మరోసారి మీ అందరికీ ప్రభు నామమున నా శుభాబంధాలు తెలియజేస్తున్నానండి. మనం ఇక్కడ చదువుకున్న వాక్య భాగములో వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వారిని చూచి
కనికరపడి పరుగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. ప్రభువు స్తోత్రం. వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి చూశాడట. చూసి ఏం చేశాడట? కనికరపడ్డాడట. కనికరపడి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడటండి. హల్లెలూయా. జాగ్రత్తగా తెలుసుకుందామండి. ఈ రోజున ఎంతమంది ఎట్లాంటి స్థితిలో ఉంటున్నారో పరీక్షించుకోవట్లా, జాగ్రత్త పడట్లా. కారణం ఏంటి అంటే అర్థం చేసుకోవట్లా. వాడు ఇంకా దూరంగా ఉన్నాడంట. ఒకళ్ళు నేనే అనుకుంటాను అట్లాంటి, నేనే ఇంకా దూరంగా ఉన్నానంట. చూశాడంట తండ్రి. ఏం చేశాడంట? కనికరపడ్డాడంట. కనికరపడి ఏం చేశాడంట? పరిగెత్తాడంట. పరిగెత్తి కౌగిలించుకుని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడట. హల్లెలూయా. ఇదంతా ఎందుకు జరిగింది అసలు? ఆ పై వచనాల్లో ఏం జరిగింది? ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారట. 2 కుమారులు ఉన్నారట. చిన్నవాడు తండ్రి దగ్గరకు వచ్చి, నానా నానా నా వాట నాకు ఇచ్చేయి, నా వాట నాకు ఇచ్చేయి అన్నాడట. లేతే నా ఆస్తి నాకు పంచిపెట్టు. ఈ రోజుల్లో కొడుకులు అందరూ అడిగేది అదే. నా ఆస్తి నాకు పంచిపెట్టు. ఏమైనా కష్టపడి పని చేశాడా? ఏమైనా ఉద్యోగం చేసి ఎలగబెట్టాడా? ఆస్తి అంటే ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళ నాన్న సంపాదించిందో, వాళ్ళ తాతలు సంపాదించిందో ఉంటే నా ఆస్తి. లేరా ఇప్పుడు? కానీ పెంచి పెద్ద చేసి ఎన్నో నేర్పితే పెళ్లి చేస్తే ఏమన్నాడు? నా ఆస్తి నాకు ఇచ్చాయి. న్యాయమేనా అసలు? న్యాయమేనా? అయినా తండ్రి ప్రేమ, జాలి, కనికరం, దయ, ఓర్పు, దీర్ఘశాంతం, సహనం కలిగిన వాడు కాబట్టి కొడుకునేం అనలేదండి. కొడుకునేం అనలేదు. ఒకసారి నేను బస్సులో నర్సరావుపేట వెళ్తున్నానండి. డ్రైవర్ గారు, కండక్టర్ గారు, పక్కన ఒక డప్పు కొట్టుకున్న అతను కూర్చున్నాడు. మిగతా ప్యాసింజర్స్ ఉన్నారు బస్సులో. నేను కూడా కొంచెం 2 సీట్లు వెనకాల ఖాళీ ఉంటే కూర్చున్నా. ఆ డప్పు కొట్టే అతను హార్స్ ఎక్కాడు. హార్స్ ఎక్కి ఏదేదో మాట్లాడుతున్నాడు. సరే, అతను మాట్లాడుతాడంటే వీళ్ళందరూ దాన్ని సరదాగా తీసుకుంటున్నారు, నవ్వులాటగా తీసుకుంటున్నారు. నవ్వులాటగా తీసుకుంటే అన్నారు, ఏదో ఒక మంచి
పాట పాడి మాకందరికి సంతోషం ఉత్సాహం కలిగించు డప్పు కొడుతూ అన్నారు. సరే అతను ఇంకా తీసుకున్న డప్పు కొడుతున్నాడు. మా తాత పుట్టాడు 5 ఎకరాలు కొన్నాడు, మా నాన్న పుట్టాడు 3 ఎకరాలు అమ్మాడు, నేను పుట్టాను ఉన్నది పోయింది, మాకింకా లోకంతో పని ఏముంది. ఆ పాట పాడాడండి. మరి మీరే పాట పాడతారు? మీరే పాట పాడతారు? చెప్పండి. ఎలా అనిపించింది మనకది? దయచేసి గుర్తుపెట్టుకోండి. ఆనందం, ఉత్సాహం, సంతోషం అనుకుంటున్నారు కానీ దాని అంతరంగంలో ఎంత వేదన ఉందో తెలుసుకోలేకపోతున్నారు. ఇందాక పాడారు కదా, ఆనందింతు నీలో దేవా అనుదినము నిన్ను స్తుతించుచు, ఆనందింతు నీలో దేవా అనుదినము నిన్ను స్తుతించుచు, మధురమైన నీ నామమునే మరువక ధ్యానించెద ప్రభువా, మధురమైన నీ నామమునే మరువక ధ్యానించెద ప్రభువా, ఆనందింతు నీలో దేవా అనుదినము నిన్ను స్తుతించుచు. దానికి దీనికి తేడా ఏంటి? ఇందాక పాడమన్నా పాడారు. ఎంత ఆనందం ఉంది, ఎంత సంతోషం ఉంది. దాన్ని దొంగిలించడమే వాడి పని, నాశనం చేయడమే వాడి పని. దయచేసి గ్రహించండి. మీరు ప్రభువుని అంగీకరించలేదు అని నేను అనను, రక్షణ పొందలేదు అని నేను అనను. కానీ ఉండవలసిన విధానం ఏంటి, చేయవలసిన విధానం ఏంటి? నానా నా ఆశ నాకు ఇచ్చేయి అన్నాడండి. ఇచ్చేశాడు. తండ్రి ప్రేమ అది. తండ్రి సన్నిధిలో ఉన్న ప్రత్యేకత అది. ఇచ్చేశాడు. కాబట్టి ఏం చేశాడంట? మొత్తం సమకూర్చుకున్నాడంట. సమకూర్చుకొని దూరదేశం వెళ్ళాడంట. దూరదేశం వెళ్ళాడంట. అందుకోసం ఈ రోజుల్లో కూడా చాలా మంది ఆ దేశానికి ఈ దేశానికి వెళ్ళి ఏదో సంపాదిద్దాం అని అనుకుంటున్నారు. ఏమి సంపాదించుకుంటున్నారో, ఎంత మిగిల్చుకుంటున్నారో, ఎంత సంతోషంగా ఉన్నారో ఆలోచన చేయట్లేదు, తెలుసుకోవట్లేదు. ఏది ఏమైనా దేవుడి దినాన తెలుసుకోండి, గ్రహించండి అంటున్నాడు. ఇంకోటి, తండ్రి నిర్బంధం చేయడండి, ఫ్రీడమ్ ఇస్తాడు. అయితే ఆ ఫ్రీడమ్ని మనం ఎలా వినియోగించుకుంటున్నామనేది మన చేతిలో ఉంది. కొంతమంది అనుకుంటున్నారు నాకు జ్ఞానం ఉంది అని. నేను లేదు అన్నాం, ఉన్నది. అయితే దాని యొక్క నిజస్థితి ఏంటో తెలుసా?
యెషయా గ్రంథంలో అంటున్నాడు, నీ జ్ఞానం నిన్ను చెరిపి వేస్తుంది అని. నీ జ్ఞానం నిన్ను చెరిపి వేస్తుంది అని. ఏ జ్ఞానం మనకుంది అసలు? ఈ రోజుల్లో చాలా ఉందండి చాలా మందికి. ఆ జ్ఞానం ఏం చేస్తుందో అర్థం కావట్లా. అయితే కొరింథీ మొదటి పత్రికలో దేవుడు అంటాడు, ఈ లోక జ్ఞానం దేవుని దృష్టిలో వెర్రితనము అని. ఇప్పుడు ఏ జ్ఞానం ఉంది నీకు? నీ జ్ఞానమా, లోక జ్ఞానమా? ఏ జ్ఞానం ఉంది అన్నాడు? ఈ లోక జ్ఞానం దేవుని దృష్టిలో వెర్రితనం. లూకా సువార్త 12వ అధ్యాయంలో ప్రభు ఒక దృష్టాంతం చెప్పాడు. ఒక ధనవంతుడు ఉన్నాడంట, ఆస్తి బాగా ఉందట, వ్యవసాయం కూడా చేసేవాడంట, పంట కూడా బాగా పండిందంట. అతను తనలో తాను అనుకుంటున్నాడంట, ఏమని? ఇంత పంట పండింది, దీన్ని ఎట్లా దాచిపెట్టుకోవాలి అనుకున్నాడట. అంతకుముందు పంట దాచిపెట్టుకునే కొట్లు ఉన్నాయి, ఇప్పుడు పండింది ఇంకా వాటిలో సరిపోదు, అంటే ఆ కొట్లు సరిపోవు. కాబట్టి అనుకున్నాడంట తనలో తాను. ఈరోజు చాలా మంది మనలో మనం ఇలాగే అనుకుంటుంటాం. ఏమనుకున్నాడంట? ఆ పంటంతా దీనిలో కూర్చుకోవడానికి ఈ కొట్లు సరిపోవు కాబట్టి వీటిని పడగొట్టించి కొత్త కొట్లు కట్టించుకుందాం అనుకున్నాడంట. అర్థమైందా? ఈ కొట్లు పడగొట్టేసి కొత్త కొట్లు కట్టించుకుని దానిలో ఇదంతా దాచిపెట్టుకుని ప్రాణంతో తిను, తాగు, సుఖించు, సంతోషించు అంటాడటండి. ఇప్పుడు ఒక చిన్న ఆలోచన. ఈ ఇల్లు ఉందండి, ఇల్లు ఇరుగ్గా ఉంది, ఇల్లు ఇరుగ్గా ఉంది అంటే ఏం చేస్తాం? సాధారణంగా ఇల్లు ఇరుగ్గా ఉంటే ఏం చేస్తాం? పైన ఒక గది వేసుకుంటే సరిపోతుందిలే అనుకుంటామా? ఈ ఇల్లు పడేసి దీనికంటే దీని మీద పెద్ద ఇల్లు కట్టుకుందామంటే ఎట్లా ఉంటుంది? ఎట్లా ఉంటుంది చెప్పండి? గుంటూరులో మా ఇల్లు చూసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మా అబ్బాయి పెళ్ళయింది, పెళ్ళికి ముందే పైన ఒక చిన్న గదిలాగా వేస్తే వాళ్ళు ఉంటారు, మనకి ఇబ్బంది లేకుండా ఉంటుందని చిన్న గది ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈయన ఏం చేస్తున్నాడంట? ఇది పడేస్తాడంట, కట్టిస్తాడంట కొత్తవి. పడేయటానికి ఎంత ఖర్చు అవుతుంది? ఊరికినే పడేస్తారా ఇల్లు? వాళ్ళకి ఎంత ఇవ్వాలి? తర్వాత దీనిని పెద్దది కట్టాలా, దానికి ఎంత ఖర్చు అవుతుంది? దానికి ఎంత? అదే అన్నాడు, ఈ లోక జ్ఞానం దేవుని దృష్టిలో వెర్రితనం. అనుకుంటాను నా జ్ఞానం ఉంది జ్ఞానం ఉంది అని. మీరు ఒక విషయం చదవండి, ప్రసంగి గ్రంథంలో 1వ అధ్యాయంలో రాస్తాడు, ఇప్పుడు మేమేదో కొత్తది కనిపెట్టుకుంటున్నాం, లేదా కనిపెట్టాం అంటున్నారు. అయితే అంటాడు, ఇది ఇంతకు ముందే ఉన్నది అంటాడండి. ఇంతకు ముందే
కొన్ని వేల సంవత్సరాల క్రితమే. ఆలోచన చేయండి. మేమేదో కొత్తది 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 అనుకుంటున్నాం. కాదు, అది పాతదే. అది పాతదైపోయి భూకంపాలు వచ్చి మరొకటి వచ్చి అవి గర్భములకు చేరిపోయినాయి. ఇప్పుడు కూడా కొన్ని చోట్ల తవ్వకాలు తవ్వుతుంటే భూమి లోపల పెద్ద పెద్ద కట్టడాలంట. ఎలాగొచ్చినాయి ఈ భూమి లోపల? ఆ భూకంపం అప్పుడు అవి అలాగే దిగిపోయినాయండి. ఈ రోజున మేమేదో కొత్తది కాదు, అది పాతదే. అర్థం చేసుకోండి. ఈ చిన్న కుమారుడు కూడా తండ్రి దగ్గర ఉంటే అర్థం కాల. అలాగే మనల్ని కూడా దేవుడు వదిలేస్తుంటాడు. ఈ చిన్న కుమారుడు ఏం చేశాడంట? తండ్రి ఇచ్చాడు, తీసుకున్నాడంట, దూరదేశం వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోయి ఏం చేశాడంట? చూడండి 13వ వచనం. కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడు చేసెను. ఏ వ్యాపారం అంట? దుర్వ్యాపారం అంట. మరి ఇప్పుడు ఎంతమంది వ్యాపారం చేస్తున్నారు? అది దుర్వ్యాపారమో మంచి వ్యాపారమో అర్థం కావట్లా. అది దుర్వ్యాపారమో మంచి వ్యాపారమో అర్థం కావట్లా. అయితే అనుకుంటున్నారు నేను చేస్తున్నది మంచి వ్యాపారమే అని. ఇంకో విషయం, ఎఫెసీ పత్రికలో 5వ అధ్యాయంలో ఆ మాట కూడా వ్రాయబడింది. దుర్వ్యాపారము అంటే ఏమిటో మీరు ఇంటికెళ్ళి చూసుకోండి. వాక్యంలో జాగ్రత్త. వ్యాపారం వ్యాపారం అనుకుని ఏది మంచిదో, ఏది చెడ్డదో, ఏది మేలో, ఏది నష్టమో, ఏది చెయ్యొచ్చో, ఏది చేయకూడదో తెలియట్లా. ఎందుకంటే నేను కొంతమంది ప్రసంగం చేయటం విన్నానండి. యేసు ప్రభువుని అంగీకరించిన విశ్వాసి వ్యాపారం చేయకూడదు అనే మాట కూడా నేను విన్నాను. చాలా తప్పు. దుర్వ్యాపారం చేయకూడదు అని వాక్యంలో ఉంది. మీరు ఇంకా ప్రభు ఒక ఉపమానం చెప్తారు. తన దగ్గర ఉన్న 3 దాసుల్ని పిలిచాడట. వాళ్ళ సామర్థ్యాన్ని చూసి ఒకనికి 5 తలాంతులు, ఒకనికి 2 తలాంతులు, ఒకనికి 1 తలాంతు ఇచ్చి దూరదేశం వెళ్ళిపోయాడట. చూడండి, ఆ మాట మీకు వినిపిస్తాను. మత్తయి సువార్త 25వ అధ్యాయం 17వ వచనం. అతడు ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 2, ఒకనికి 1 ఎవని సామర్థ్యము చొప్పున వానికిచ్చి వెంటనే దేశాంతరము పోయెను. 5 తలాంతులు తీసుకుని వాడు వెళ్ళి వాటితో వ్యాపారము చేసి 5 సంపాదించును. 2 తీసుకున్నవాడు 2 సంపాదించును. 1 తీసుకున్నవాడు భూమి త్రవ్వి దానిలో ఆ తలాంతుని పెట్టెను. అంటే ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు? 1వ అతను 2వ అతను వ్యాపారం చేశారు. 5 తీసుకున్నవాడు 5 సంపాదించాడు. 2 తీసుకున్నవాడు 2 సంపాదించాడు. 1 తీసుకున్నవాడు
భూమిలో పాతిపెట్టాడు. వ్యాపారం చేయటం తప్పు అని వాక్యంలో లేదండి. మరి ఎందుకు చెబుతున్నారు అనేది నాకు తెలియదు. అయితే చెప్పాడు, దుర్వ్యాపారం చెయ్యొద్దు, దుర్వ్యాపారం చెయ్యొద్దు. కాబట్టి ఈ చిన్న కుమారుడు ఏం చేశాడంట? దుర్వ్యాపారం చేశాడంట. చేసి ఏమైపోయిందంటే పాడు చేసుకున్నాడంట. ఈ రోజుల్లో అనేక మంది అలా చేసుకొని వాళ్ళు పాడవుతున్నారు, ఇతరులు కూడా పాడు చేస్తున్నారు. దయచేసి అట్లా ఉండద్దు. మనం బాగవుతూ చేతనైతే మరికొంతమందిని బాగు చేయాలి. తర్వాత ఆ దేశంలో గొప్ప కరువు వచ్చిందటండి. గొప్ప కరువు వచ్చిందంట. పాత నిబంధనలో కూడా చాలా సందర్భాల్లో కరువు వచ్చినట్లుగా మనం చదువుతాం. ముఖ్యంగా 2 రాజుల గ్రంథం 6వ అధ్యాయంలో అయితే కరువు వచ్చిందంట. ఆ కరువు వచ్చినప్పుడు జరిగిన సంఘటన ఏంటంటే, తల్లి తమ పిల్లని కూడా చంపుకొని తిన్నారటండి. తల్లి తమ పిల్లని కూడా చంపుకొని తిన్నారట. మీరు ఇంటికి వెళ్ళి చదవండి. రాజులు 2వ గ్రంథం 6వ అధ్యాయంలో ఈ దృష్టాంతం ఉంటుంది. అట్లా 2 స్త్రీలు, ముందు ఒక ఆమె తమ పిల్లని చంపే, 2 తిన్నారు. మరుసటి రోజు ఈమె పిల్లని చంపాలి, దాచిపెట్టిందంట. నిన్న నా పిల్లని చంపుకొని తిన్నాం, ఈరోజు నీ పిల్లని చంపుకొని తిన్నావంటే ఒప్పుకోవట్లేదంట. రాజుగారు ప్రాకారం మీద తిరుగుతున్నారట. చూశారట. ఈమె, రాజా చూడండి, నిన్న నా పిల్లని చంపుకొని తిన్నావు, ఈరోజు తన పిల్లని దాచిపెట్టింది, మాకు న్యాయం తీర్చు అంటే కరువులో తల్లులు ఏం చేశారు? అలాంటి పరిస్థితులు ఎప్పుడో ఎలాగో తెలియదు, కరువు మాత్రం వస్తుంది. ఎలాగుండాలి? ఏం చెయ్యాలి? చూడండి, కీర్తన గ్రంథంలో 33వ అధ్యాయంలో 18వ వచనం చూడండి. వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకు, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకు యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీద, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీద నిలుచుచున్నది. ఎప్పుడు? ఎప్పుడు? ఇప్పుడు కూడానే నిలుచుచున్నది అంటే ఏంటి? ఇప్పుడు కూడా ఉందా లేదా? మరి ఇప్పుడు మనకు భయభక్తులు ఉన్నాయా? కరువులో దేవుడు ఏం చేస్తాడో తెలుసా? అర్థం చేసుకోండి. ఇక్కడ కరువు వచ్చిందంట. చిన్న కుమారుడున్న దేశంలో కరువు వచ్చిందంట. ఆ దేశానికి వెళ్ళి తండ్రిని మించిన తనయుడిని అనిపించుకుందాం అనుకున్నాడు. మనలో కూడా చాలా మంది గురువుని మించిన శిష్యులు అనిపించుకుంటారు కదండి, కదా? ఎప్పుడు వెళ్ళలేదా గురువుని మించిన శిష్యుడని? వాస్తవానికి గురువుని మించిన శిష్యుడా? సైతాన్, అబ్బా నువ్వు గురువుని మించిననే సరికే మనమేమో ఇంత ఉబ్బిపోయి కదండి, బెలూన్లాగా ఎప్పుడు పగిలిపోతావు మనకే తెలియదు.
గురువుని మించిన శిష్యుడా? యేసుప్రభు ఏం చెప్పాడో తెలుసా? చూడండి, వాక్యమే చూపిస్తా మీకు. ప్రభు ఈ రోజున నీ వాక్యాన్ని నేను ధ్యానం చేసుకుంటూ మత్తయి సువార్త 10వ అధ్యాయం 24వ వచనం చూడండి. శిష్యుడు అంటే గురువుని మించిపోతాడా? మరి సైతాన్ ఏం చదువుతున్నాడు? ఇప్పుడు సైతాన్ మాట, దేవుని మాట. ఎప్పటికైనా గురువు గురువే, శిష్యుడు శిష్యుడే. అంతేగాని వాళ్ళు అన్నారు వీళ్ళు అన్నారని ఉప్పొంగబాకు, జాగ్రత్త పడు. కాబట్టి దూరదేశం పోయాడు, ఏదో సంపాదించుకుందాం అనుకున్నాడు. ఏమైపోయాడంటే ఇబ్బంది పడ్డాడంట. ఇబ్బంది పడి ఆ దేశస్థుల్లో ఒక దగ్గర చేరాడటండి. ఆ దేశస్థుల్లో ఒక దగ్గర చేరాడట. సరే, చేర్చుకున్నాను అన్నాడంట. నా పందుల్ని కాయి అన్నాడట, లేకపోతే నా పందుల్ని మేపు అన్నాడట. పందుల్ని మేపు అన్నాడట. అమ్మయ్యా, ఏదో దొరికింది ఉద్యోగం. ఏ ఉద్యోగం? ఎంతమంది ఉద్యోగం కదండి. అర్థం చేసుకోండి. ఇంకొక విషయం గమనించండి. ప్రభువుని అంగీకరించిన నాకైనా మీకైనా మరెవరికైనా ఆయన ఇచ్చిన వాగ్దానం ఏంటో తెలుసా? తెలిసి చెప్పండి. తెలీదా? అమ్మాయి, ఇవన్నీ మర్చిపోతారు, ఏయో గుర్తుపెట్టుకుంటారు. అది పోద్ది, ఇది పోద్ది. అది అంట చదువుకో ముందు కాకరకాయ అంట. చదువు ఇప్పుడు మందేకాయ, తలకాయ. జాగ్రత్త పడతామండి. పందులు మేపటానికి సరే అన్నాడంట, ఏదో ఇస్తున్నాడంట, అది చాలట్లేదంట, తినడానికి చాలట్లేదంట. మరేం చేశాడంట? పందులు తినే పొట్టుతో తన కడుపు నింపుకోవాలని చూశాడటండి. పందులు తినే పొట్టుతో తన కడుపు నింపుకోవాలని చూశాడంట. ఎప్పుడైనా పందులని మేపే విధానం, పద్ధతి ఎలా ఉంటుందో తెలుసా? ఇప్పుడు ఉన్నారని కొంతమంది పందుల్ని మేపేవాళ్ళు, వాటి ద్వారా సంతానోత్పత్తి కలిగించి లాభం సంపాదించుకునే వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. ఇంకోటి, కొన్ని పందుల మాంసం నాకు తెలియదులేండి, ఏదో చెప్తున్నట్టు వెంటనే సీమ పంది అని ఉంటుందంట. ఆ సీమ పంది ఎట్లా ఉంటుందో కానీ, అయితే దేవుని వాక్య ప్రకారం పంది నిషిద్ధమైన జంతువు. పంది నిషిద్ధమైన జంతువు, దాన్ని తినకూడదు. వాక్యంలో చదవండి. ఇప్పుడు దాన్ని తినేవాళ్ళు మరి ఏం తింటున్నారో ఏం చేస్తున్నారో అర్థం కావట్లే. అదే అన్నాడు, వారి కడుపే వారు దేవుడు. వాళ్ళు అట్లా చేశారు, ఇట్లా చేశారు. నేను అన్నానండి, వాక్యంలోనే చెప్తున్నా. ఇతను పందులు మేపుతూ
పందులకు వేసే ఆహారం తను కూడా తినాలని. అంటే ఇప్పుడు ఇతని స్థాయి మనిషి దగ్గరుందా, పంది దగ్గరుందా? మన స్థాయి ఎక్కడుంది? హలో, మన స్థాయి ఎక్కడుంది? అదే అన్నాడు, కరువులో వారి ప్రాణమును కాపాడటానికి యెహోవా చూస్తున్నాడంట. ఎవరికి భయము భక్తి ఉందో వారు చావకుండా బ్రతకటానికి చేద్దాము అని. మరి వాస్తవానికి ఈ వాక్యం ఆ పిల్లాడికి తెలిసిందనుకోండి, ఏం చేయాలి? తన దగ్గరికి రావాలి. వచ్చాడా? రాలా. పందులు తినే పొట్టుతో కడుపు నింపుకోవటానికి చూశాడు. చూస్తే నిండిందా? నిండట్ల, సరిపోవట్ల. అప్పుడు అతని బుద్ధి వచ్చిందటండి. ప్రభు చెప్పిన మాట వచ్చినాక అనుకున్నాడట. ఆ 15వ అధ్యాయం 18వ వచనం చూడండి. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగా నీ ఎదుట పాపము చేశాను. ఇక మీదట నీ కుమారుడను అని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను. తర్వాత దానికంటే ముందు చూడండి 17వ వచనంలో, నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాళ్లకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను. ఇప్పుడు తండ్రి కుమారుడు కూలివాళ్ళండి. తండ్రి కుమారుడికి పెట్టే ఆహారం ఎట్లా ఉంటుంది? కూలోళ్ళకి పెట్టే ఆహారం ఎట్లా ఉంటుంది చెప్పండి? కొడుక్కి పెట్టే ఆహారం ఎట్లా ఉంటుంది? కూలోళ్ళకి పెట్టే ఆహారం ఎట్లా ఉంటుంది? స్పెషల్. ఎవరికి? కుమారుడికి. మామూలు ఆహారం కూలోళ్ళకి కాదా? లేదా పని వాళ్ళకి. కూలి వాళ్ళకి సమృద్ధిగా ఉందంట. మరి ఇప్పుడు ఇతనికి ఏమైంది? ఆశపడుతున్నాడు. తండ్రి దగ్గర ఉన్న అతను వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత అర్థమైంది, అయ్యో నేను ఎంత నష్టపోయాను అని అర్థమయ్యి అంటున్నాడు, పరలోకమునకు విరోధముగా నీ ఎదుట నేను పాపం చేశానయ్యా. ఇప్పుడు నేను నీ దగ్గరకు వస్తున్నానయ్యా. ఇప్పుడు నన్ను నీ కుమారుడిగా కాదు, కూలి వాళ్ళలో ఒకరిగా చేర్చుకో అంటాడటండి. ఏం జరిగింది? ఉన్నది పోగొట్టుకుని కూలోడిగానా? ఎందుకు వచ్చింది అటువంటి పరిస్థితి? తండ్రి దగ్గరే ఉన్నాడు కానీ లోకాన్ని చూస్తున్నాడు. లోకమంతా పైకి ఎట్లా ఉంది? మేడి పండు చూడ మేలిమయుండు, పొట్ట విచ్చి చూడ పురుగులుండు. ఈ రోజున చాలా మంది బాప్తిస్మం పొందుతున్నారు, పొంది కూడా పరలోకం వైపుగా చూస్తుంది, లోకం వైపు చూస్తున్నారు. జాగ్రత్త, ఇప్పటికైనా గ్రహించు. నిన్ను తన రక్తమిచ్చి కొని తన బిడ్డగా చేసుకుంటే నువ్వు ఈ రోజున ఏ స్థాయిలో ఉన్నావు?
జాగ్రత్త పడు అంటున్నాడు. నేను వస్తున్నానయ్యా, నీ కుమారునిగా కాదు, కూలోళ్ళుగా ఒకరిగా పెట్టుకో. అది తండ్రి చేసిందా, కుమారుడు చేసుకున్నదా? ఈ రోజున మనం ఏం చేసుకుంటున్నాం అంటున్నాడు. కనీసం ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకో, బుద్ధి కలిగి ఉండు. ఇప్పుడు ఇతనికి బుద్ధి వచ్చింది. బుద్ధి వచ్చి నేను వస్తున్నాను అనుకున్నాడు. వచ్చేస్తున్నాడండి, తండ్రి దగ్గరికి వచ్చేస్తున్నాడు. చూడండి, ఈ దినాన నువ్వు నేను మనం తెలుసుకోవాలి. నేరములెన్నో చేసి దారి తప్పి తిరిగి తినయ్యా. నేరములెన్నో చేసి దారి తప్పి తిరిగి తినయ్యా. నేరము బాపుము దేవా, నా భారము నీవేగదయ్యా. నేరము బాపుము దేవా, నా భారము నీవేగదయ్యా. నా భారము నీవేగదయ్యా. జాగ్రత్త అండి. తండ్రి దగ్గరికి అట్లాంటి మనస్సుతో వస్తున్నాడు కుమారుడు. ఉన్న ధన్యత పోగొట్టుకున్నానయ్యా, లోకంలో ఉన్న వాటిని చూసి వాటి ఆకర్షణకి పోయాను అన్నాడు. నీకు విరోధముగా నేను పాపం చేశాను అంటున్నాడు అతను. నా పాపం క్షమించయ్యా, నా పాపం క్షమించయ్యా. ఎలా ఉండాలి మనం? ఏం చెయ్యాలి అసలు? ఇప్పుడు తండ్రి దగ్గరకు వస్తున్నాడు. అక్కడెక్కడో అనుకున్నాడు, తండ్రి దగ్గరకు వస్తున్నాడు. వస్తుంటే దూరం నుంచి చూశాడంట. ఈ లోకపు తండ్రికి పరలోకపు తండ్రికి ఉన్న తేడా అది. అర్థమైందా? ఈ లోకంలో కన్నవాళ్ళని కూడా లేకుండా ఎంతమంది పిల్లలు, కొడుకులు కావచ్చు, కూతుళ్ళు కావచ్చు, తల్లిని తండ్రిని ఎన్ని రకాలుగా ఏం చేస్తున్నారో చదవండి పేపర్లలో. కారణం ఏంటి అంటే దేవుని మాటకి తామివట్ల. తావిస్తే మేలు పొందుతారు. ఇప్పుడైనా సరే. ఇప్పుడు చూడండి, వస్తున్నాడు, దూరం నుంచి చూశాడు. చూసి కనికరపడ్డాడట. పరలోకము నుండి చూస్తున్నాడు. ఇప్పుడు కూడా మీరు చూడండి, కీర్తన 33లోనే చెప్తాడు, తానున్న నివాస స్థలములో నుండి భూలోక నివాసులు అందరి వైపు చూస్తూనే ఉన్నాడు. నన్ను చూస్తున్నాడు, మిమ్మల్ని చూస్తున్నాడు, ఇంకా ఎక్కడికెక్కడికి పోయారు దేనికోసమో వాళ్ళనే చూస్తున్నాడు. ఎందుకొరకు? భయము భక్తి కలిగి ఆయన దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడి చేసిన పాపాన్ని ఒప్పుకొని క్షమించబడతారేమో అని, శిక్ష నుంచి తప్పించబడతారేమో అని ఇప్పుడు ఆయన చూస్తున్నాడు కనుక
తండ్రి ఆ చిన్న కుమారుని చూశాడు, చూసి కనికరపడ్డాడు. కనికరపడి తండ్రే పరిగెత్తుతున్నాడండి. ఎంత ప్రేమో తెలుసా, ఎంత జాలో తెలుసా, ఎంత కనికరమో తెలుసా. పాడైపోతున్న మన జీవితాల్ని బాగు చేయాలని, పాడైపోతానంటే ఏం చేస్తాడు ఆయన? తిరిగి వస్తున్నాడు కాబట్టి చూశాడు, రాకపోతే ఏం చేస్తాడు? వదిలేస్తాడు. తిరిగో నీ ఇష్టం. తిరిగి 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 తర్వాత యూదా ఇస్కరియోతు. జాగ్రత్త. కనికరపడి పొరుగెత్తి మెడ మీద ముద్దులు పెట్టుకొని తృణీకరిస్తావా ఇంకా ఆ ప్రేమని? పరలోకం చేర్చాలని, పాతాళంలో పడిపోకుండా ఉండాలని అర్థం చేసుకోండి. తర్వాత తండ్రి ఆ పని చేస్తే కొడుకు ఏం చేశాడంట? తండ్రి, నేను పరలోకమును విరోధముగాను నీ ఎదుట పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను, యోగ్యుడను కాను అని తండ్రితో అంటున్నాడండి. మనం అంటామా? మన లోపల ఎంత ఉందో అహంకారం, పొగరు, గర్వం, నిర్లక్ష్యం అవి ఉంటే నష్టపోయేది మనమే, నష్టపోయేది మనమే. కానీ ఎక్కడో దూరదేశంలో అనుకున్నాడు, వచ్చి తండ్రితో అంటున్నాడండి. ప్రభుకు స్తోత్రం. తండ్రితో అంటున్నాడు ఏమని? పందులు మేపుచు ఆకలి బాధతో పొట్టు నశించిన దుష్టుడనయ్యా. పందులు మేపుచు ఆకలి బాధతో పొట్టు నశించిన దుష్టుడనయ్యా. నీ దరిచే రీతి నయ్యా. నా తండ్రి నీవే గదయ్యా. నీ దరిచే రీతి నయ్యా. నా తండ్రి నీవే గదయ్యా. నా తండ్రి నీవే గదయ్యా. ఏమన్నాడండి? ఒప్పుకున్నాడండి. ఈ రోజున ప్రభు మనందరి హృదయాన్ని చూస్తున్నాడు. తెలుసో తెలియకో, గ్రహించో గ్రహించకో, పొరపాటునో లేకపోతే అనుకోకుండానో వాళ్ళు వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి దేవునికి వ్యతిరేకంగా ఒక్కడు చేసిన ఆయన ఊరుకోడు, ఒక్కడు కూడా ఉండకూడదు. అదే మొన్న కూడా దేవుడు చెప్పించాడు, ప్రభా నేను చనిపోయే లోపు నాలో ఒక్క చిన్న పాపం కూడా ఉండకూడదు, ఒక్క చిన్న పాపం కూడా నాలో ఉండకూడదు అంటే అప్పుడు ప్రభు అన్నాడు, పరిశుద్ధాత్మదేవుడు, నీలో పాపం ఉండటం కాదురా, పాపములతో ఉన్న వాళ్ళు చచ్చిన స్థితిలో ఉన్నారు, వారిని బ్రతికించు అన్నాడు. అదే నా తపన. ఇప్పుడు మీరు బ్రతుకుతారా చస్తారా మీ ఇష్టం. బ్రతికించడానికి చెప్పమంటున్నాడు అన్నాడు. మీలో ఎవరైనా బ్రతుకు కోరిన వాడు ఉన్నాడా? మేలు నొందొచ్చు అనేక దినాలు బ్రతుక కోరివాడు ఎవడైనా ఉన్నాడా? ఈ మాట బైబిల్లో ఉంది, తెలుసా మీకు? బైబిల్లో ఉంది ఈ మాట, తెలుసా? ఈ దినం నువ్వు ఆలోచన చూసుకో. నువ్వు బ్రతకాలనుకుంటే ఆయన బ్రతికిస్తాడు. మేలు నొందొచ్చు అనేక దినాలు బ్రతికిస్తాడు. చావాలనుకుంటే
ఆయన ఏం చెయ్యడు. జాగ్రత్త. మోషే ద్వారా చెప్తాడు, మరణము జీవము రెండు మీ ముందుంచా, మీరేది కోరుకుంటారు? మరణాన్నా జీవాన్నా? మీకు ఇచ్చేసాడు ఛాన్స్. దేవుడు అంటే, దేవుని మాట అంటే అజాగ్రత్తగా ఉండద్దు. మనం వద్దనుకున్న వచ్చే మరణాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఇప్పుడు పశ్చాత్తాపడి ఒప్పుకుంటే మరణము నుంచి జీవములకు దాటిస్తాడు. నిర్లక్ష్యం చెయ్యొద్దు. ఆయన చేత కాదు అని అనుకోవద్దు. ఏమైనా చేస్తాడు. మృతులను సజీవులుగా చేస్తాడు. ఆయన మాట వినకపోతే సజీవులు కూడా మృతులుగా చేస్తాడు. దయచేసి అర్థం చేసుకోండి, గ్రహించండి. ఇప్పుడు తండ్రి దగ్గరకు వచ్చి అన్నాడు, నేను నీ కుమారుడు కాదు, నీ కూలి వాళ్ళలో ఒకడుగా పెట్టుకో అన్నాడండి. అంటే అప్పుడు తండ్రి ఏమన్నాడు? ఈరోజు ఆలోచన చేసుకో. పొందుకుంటావో పోగొట్టుకుంటావో నీ ఇష్టం. చూడండి తండ్రి ఏమన్నాడు. 22వ వచనం, అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి. హల్లెలూయా. ముందు చెప్పాడు 22వ వచనంలో ఏమని? ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి. ప్రశస్త వస్త్రము అంటే ఎలా ఉంటుంది? ఎట్లా ఉంటుంది? ముఖ్యంగా పెండ్లి జరుగుతున్న సమయంలో పెండ్లి కుమార్తెకి కట్టే వస్త్రాలు ఎలా ఉంటాయి? ఎలా ఉంటాయి? పెండ్లి కుమారుడికి ఇచ్చే వస్త్రాలు ఎలా ఉంటాయి? ఇప్పుడు చదవలేదా? సౌత్ ఇండియా లేకపోతే ఎన్నెన్నో ఉన్నాయండి, నాకు ఆ పేర్లు గుర్తుండ. నేను ఫోన్గా తొందరగా వాడి దగ్గరికి వాడి దగ్గరికి పోను. ఇంట్లో వాడు బలవంతం పెట్టి పోరు పెడితే అర్థం చేసుకోండి. అంటాడు తండ్రి, కుమారులో వచ్చిన పరివర్తన మార్పు, ఈరోజు మనలో వచ్చిన పరివర్తన మార్పు నేను కాదు, ఆయన చూస్తున్నాడు. ఎలాంటి మార్పు? ఎలాంటి మార్పు? తాత్కాలికమా శాశ్వతమా? కొద్ది రోజుల జీవితకాలం అంతానా? అదే అంటాడు, మీరు మార్పు పొంది చిన్న బిడ్డల వంటి వారైతేనే గాని మీరు పరలోక రాజ్యంలో చేరరు అని ఎప్పుడైనా చదివారా? మారేమా? మార్పు వచ్చిందా? మనం పిల్లలమేనా? చిన్నపిల్లలమేనా? ఎందుకన్నాడు? మనల్ని పెద్దవాళ్ళు అన్నాడు, చిన్నపిల్లలు అన్నాడు. ఎందుకని? చిన్నపిల్లలు అమ్మా అమ్మ అన్నం పెట్టు, ఇప్పుడు అనర్లేండి. ఎందుకంటే వీళ్ళకి స్మార్ట్ ఫోన్లు అయ్యి ఉన్నా సరిగ్గా అన్నం కూడా వద్దు, ఆకలి కూడా ఇయ్యదు. ఎందుకదా? అవి చూస్తుంటే అవి తిప్పుతుంటే ఇట్టిట్టిట్టిట్ట. ఓరి బాబు, సంవత్సరం పిల్లగానండి. ఒకసారి నేను బస్సులో చూసా,
వాళ్ళ అమ్మ ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఫోన్ ఇచ్చిందండి. సంవత్సరం ఇట్టా ఇట్టా అంటున్నాడు. ఓరే బాబు, ఇట్టా 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 అంటున్నాడండి. నాకేం తెలీదు. ఇప్పుడేదో కొంచెం నేర్చుకుంటున్నానులేండి. అవి కూడా నా ఆత్మకు సంబంధించిన వాటి విషయంలోనే. వాళ్ళకి ఇది ఉంటే చాలు. చిన్నపిల్లలే కాదు, పెద్దోళ్ళకి కూడా వంట తెలీదు, పని తెలీదు, చేయాల్సింది తెలీదు. ఇక దాన్ని ముందు వేసుకుంటే, వెనకేసుకుంటే, పైన వేసుకుంటే, పక్కన వేసుకుంటే ఇక అదే ఆకలి, అదే దప్పిక, అదే నిద్ర, అది కదా. జాగ్రత్త. అయితే అంటే ప్రశస్త వస్త్రము త్వరగా తీసుకురండి. మనం చేయాల్సింది ఒక్కటి, బుద్ధి తెచ్చుకోవాలి, పాపాన్ని ఒప్పుకోవాలి, విడిచిపెట్టేయాలి. ఈ చిన్న కుమారుడు చేసింది అది. ఒప్పుకున్నాడు, విడిచిపెట్టేశాడు, తండ్రి దగ్గరకు వచ్చాడు. వచ్చి అంటున్నాడు, చేశానయ్యా, ఇప్పుడు నేను నీ కొడుకుని కాదయ్యా, కూలివాడినయ్యా అంటే అక్కడున్న దాసులతో చెప్తున్నాడు, ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి తర్వాత ఉంగరము పెట్టి. అమ్మో, ఉంగరం కూడానా? ఏ ఉంగరం ఇది? రోల్డ్ గోల్డా, ఒరిజినల్ గోల్డా? ఇప్పుడు రోజుల్లో చాలా మందికి ఒరిజినల్ కంటే ఏ ఎక్కువ. ఏళ్ళకే కాదు, మెళ్ళ 10 నుంచి కింద అన్ని గోల్డ్ పోయిందంతా రోల్డే. రోల్డ్ గోల్డ్, అవునా? నాకైతే గోల్డ్ వద్దు, రోల్డ్ గోల్డ్ వద్దు. నేనే నా ప్రభుకి గోల్డ్ని. మరి మీరు తర్వాత ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి ఉంగరము పెట్టి, తర్వాత చెప్పులు తొడిగి. వీటిని వివరించాలంటే మళ్ళా చాలా సమయం పడుతుంది కాబట్టి అంతవరకు చెప్తా. మహిమావస్త్రము సమాధానము జోడును నాకిలా తొడిగితివయ్యా. మహిమావస్త్రము సమాధానము జోడును నాకిలా తొడిగితివయ్యా. క్రొవ్విన విందులో చేర్చి నీ కుమారునిగా చేసితివి. క్రొవ్విన విందులో చేర్చి నీ కుమారునిగా చేసితివి. నన్ను నీ కుమారునిగా చేసితివి. హల్లెలూయా. అర్థం చేసుకుందాం. అక్కడేమో పందులు తినే పొట్టు, ఇక్కడేమో క్రొవ్విన విందు. మనకు అది కావాలా, ఇది కావాలా? మీ ఇష్టం, ఏది కావాలంటే అదే అన్నాడుగా. మీరు ప్రార్థన చేసేటప్పుడు వేటిని అడుగుతారో వాటిని అన్నిటిని ఇస్తాడు. అర్థమైందా? యేసుక్రీస్తు చెప్పిన మాట, మీరు ప్రార్థన చేసేటప్పుడు వేటిని అడుగుతారో ఇస్తాడు. ఇప్పుడు మీకు పందులు తినే పొట్టు కావాలా, క్రొవ్విన విందు కావాలా, చినిగిపోయిన బట్టలు కావాలా, ప్రశస్తమైన వస్త్రం కావాలా, కూలి వాళ్ళలాగా ఉండాలా, అధికారం కలిగిన వాడిగా ఉండాలా, నీకు సమాధానం కావాలా, సమాధానం వద్దా? చెప్పండి, మీ ఇష్టం. అయితే తండ్రి ఆశపడుతున్నాడు, ఇష్టపడుతున్నాడు. క్రొవ్విన దూడని వధించి, చూడండి 23వ వచనంలో, క్రొవ్విన దూడను తెచ్చి వధించి మనము తిని సంతోషపడుదుము. కావాలా సంతోషం వద్దా?
కావాలా వద్దా? మనం చేయాల్సింది ఒకటే, మన తప్పు తెలుసుకోవాలి. రక్షించబడి కూడా ఎంతమంది లోకం వైపు పరిగెత్తుతున్నారో, సేవకులు కూడా లోకం వైపు చూపిస్తున్నారో జాగ్రత్త పడదాం. తెలుసుకుని పశ్చాత్తాపంతో విడిచిపెట్టి వస్తే తండ్రి అయిన దేవుడిచ్చే బహుమానం లేకపోతే ప్రతిఫలం ఇస్తా ఉన్నాడు. ఎన్నో రీతులుగా చెప్తూ ఉన్నాడు. మనం కూడా వింటానే ఉన్నాం, అంతేనా? మరి మాట్లాడుతూ వాళ్ళ మీద వీళ్ళ మీద నడతాం. అది పెద్ద జబ్బు. నిన్ను నువ్వు చూసుకో. నేను ఎలా ఉన్నాను ప్రతి క్షణం నిన్ను నీవు జాగ్రత్తగా కాపాడుకో. మోసపోవద్దు, నిన్ను నీవు పాడు చేసుకోవద్దు. అయితే తండ్రి దాసులతో అంటున్నాడు, క్రొవ్విన దూడను తెచ్చి వధించండి, మనం తిని సంతోషపడదాం. మనం తిని సంతోషపడదాం. తర్వాత చదవండి అక్కడ 24వ వచనంలో, ఈయన కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికినని చెప్పెను. అంతటి వారు సంతోషపడసాగిరి. హల్లెలూయా. ఇప్పుడు మనల్ని బతికాడంటాడా చనిపోయాడంటాడా తండ్రి? హలో, బ్రతికాడంటాడా? దొరికాడంటాడా? నా ఆశది. ఒకప్పుడు లోకానికి చచ్చాం, తర్వాత ఏదో మారు మనసు పొందాం. మారు మనసు పొంది లోక సంబంధంగా పరిస్థితులను బట్టి మనకి ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించాం. అయినా దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, కనికరం, జాలి మరలా ఇవ్వాలని అంటున్నాడు. చనిపోయి బ్రతికెను, తప్పిపోయి దొరికెను. మరి ఇప్పుడైనా దొరుకుదాం వద్దా? వచ్చే వారం చూద్దాం, వచ్చే నెల చూద్దాం అంటారా? మీ ఇష్టం. ఒకప్పుడు చచ్చా పాపములతో, నన్ను బతికించాడు, నేను మరలా చావకూడదు. ప్రతి క్షణం నా ప్రార్థన, ప్రభువా నేను ప్రతి క్షణం పాపముల విషయమే చనిపోయి నీతి విషయమే జీవించాలి. మరి మీకు అట్లా ప్రార్థన చేయటం తెలుసా? హలో, తెలుసా? చెప్పండి, తెలుసా? చేయడా దేవుడు? మనకు అట్లా ప్రార్థన తెలుసా? ఏదో చేస్తున్నా అంతేనే. ఎవరి కోసం? దేనికోసం? నేను ప్రతి క్షణం పాపమునకు చనిపోవాలి, నీతి కొరకు జీవించాలి, నేను జీవిస్తూ మరికొంతమందిని బ్రతికించాలి, జీవింపచేయాలి. నా ఆశ అది. జాగ్రత్త పడదాం. మీరు రక్షించబడలేదు నేను అనను. రక్షణలో ఎలా ఉండాలో తెలుసుకోండి అని నాకు చెప్పిన మాటలు మీతో చెప్తున్నా. కాపాడుకోవటం మన చేతిలో ఉంది. మన చేతిలో ఉన్న దాన్ని ఎవడో దొంగిలించడానికి చూస్తే నష్టపోయేది మనం.
కాబట్టి తండ్రి అంటున్నాడు, కొనువ్విన దూడను తెచ్చి వధించండి, మనం సంతోషపడదాం అంటే వాళ్ళు ఏం చేశారంట, ఈయన కుమారుడు చనిపోయి బ్రతికెను, తప్పిపోయి దొరికెను అనగానే వాడు తిని సంతోషపడతా ఉన్నారట. మరి మనం ఏం చేద్దాం? ఏం చేద్దాం చెప్పండి? మనం కూడా సంతోషపడదాం వద్దా? లేదా సంతోషపడాలని? మరి సంతోషపడవద్దా అంటే సంతోషపడాలి అందరేంటి? లోపల ఏదో ఉంది. ఏముంది లోపల? దాన్ని చంపేయండి, అప్పుడు మీ నోట ఉత్సాహంగా వచ్చింది. ఏమని? సుందరమైన విందులో చేర్చి పరిశుద్ధులతో కలిపితివయ్యా. సుందరమైన విందులో చేర్చి పరిశుద్ధులతో కలిపితివయ్యా. నిండుగా నా హృదయములో దేవా వందనమర్పించెదను. నిండుగా నా హృదయములో దేవా వందనమర్పించెదను. ప్రభువా వందనమర్పించెదను. విడువను నిన్ను ఎడబాయనని నా కభయమొసంగిన దేవా, నా కభయమొసంగిన దేవా. జాగ్రత్త పడదాం. వర్తమానం విన్నాం, తర్వాత మీకు వదిలేసేసాడు దేవుడు. ఏం చేస్తారు? ఎలా చేస్తారు? అవకాశం ఇస్తున్నాడు. చావకుండా బ్రతకండి అని. మీరు బ్రతికి ఇతరులని బ్రతికించండి. మీరు పరలోకంలో ప్రవేశించే ధన్యతని కాపాడుకొని ఆ ధన్యత లేని వారికి అనుగ్రహించండి. కాబట్టి ప్రభువా, నిన్ను అంగీకరించిన నేను, బాప్తిస్మం పొందా అనుకున్న నేను ఎలా ఉండాలి? పొందని వాడు పొందాలంటే మనం ఎలా ఉండాలి? ప్రశంసాస్త్రం ఉంచుకున్నామా, పోగొట్టుకున్నామా? ఉంగరం ఉంచుకున్నామా, దొంగిలించబడ్డామా? సమాధానం ఉందా, పోయిందా? క్రువ్విన విందు కావాలా వద్దా? కాబట్టి ప్రార్థన చేసుకుందాం, జాగ్రత్త పడదాం. అవకాశం ఇస్తున్నాడు. ఎవ్వరూ నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు. మారుమనసు పొందానా? ఎలా ఉన్నా నేను? ఏం చేస్తున్నాను? ప్రార్థన. పరిశుద్ధుడు మా తండ్రి, మరొకసారి నీకు స్తోత్రాలనైనా. దేవుని స్వరూపము కలిగిన నీవు నా కొరకు, మా కొరకు మనుష్యుల పోలికగా జన్మించావు. మేము ప్రతి క్షణం పాపంలో విషయమై చనిపోయి నీతి విషయమై జీవించాలని ఆశించి మా ఆయుష్ని పొడిగిస్తున్న చిన్న కుమారుడు తండ్రి నుంచి వేరైపోయాడు, పాడు చేసుకున్నాడు. తింటానికి కూడా గడవని స్థితి. అయితే
అతనికి బుద్ధి వచ్చినప్పుడు తన పాపాన్ని గ్రహించాడు. ఎంత నష్టపోయాడో తెలుసుకుని, తండ్రి నీకు విరోధంగా నేను పాపం చేశా అన్నాడు. తండ్రి దగ్గరికి వచ్చాడు. అంటున్నాడు, నీకు విరోధంగా పాపం చేశాను, నీ కూలి వాళ్ళలో ఒకటిగా పెట్టుకో అని. అయితే తండ్రి అంటున్నాడు, చనిపోయి బ్రతికాడు, తప్పిపోయి దొరికాడు, కాబట్టి ప్రశస్త వస్త్రం కట్టండి, ఉంగరం పెట్టండి, చెప్పులు తొడగండి, క్రొవ్విన దూడతో విందు చేయండి, సంతోషిద్దామని. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఇక్కడ ఉన్న ఈ బిడ్డలందరి కొరకు పేరు పేరున ప్రార్థిస్తున్నాను నాయన. వారంతా సంతోషిస్తున్నారు. అలాగే నీ బిడ్డలు కూడా ఆ సంతోషాన్ని కాపాడుకోవాలి. నీ బిడ్డల ద్వారా ఇంకా వాళ్ళ బంధువులు, స్నేహితులు కూడా ఈ సంతోషంలో పాలు పొందాలి. నీ వాక్యాన్ని ధ్యానం చేసుకుని కొనసాగటానికి, ప్రతి క్షణం పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించటానికి శక్తి దయచేసి మహిమ పొందుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకున్నాం పరమ తండ్రి. ఆమేన్.